వర్షాలు పంట సాయం కోసం పడిన ఇక్కట్లు సమసిపోతాయని కొండంత ఆశతో ఎన్ఎల్ఎస్ పరిధిలో వర్జీనియా టొబాకో సాగు చేస్తే ఇది కాస్త తమకు పగాకుగా మారిందని జంగారెడ్డిగూడెం 1వ వేలం కేంద్రం చైర్మన్ పరిమి రాంబాబు అన్నారు. జంగారెడ్డిగూడెంలో టొబాకో వేలం కేంద్రం నందు పొగాకు వేలం ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. టొబాకో బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్, సూపరింటెండెంట్ వై ప్రశాంత్, సురేంద్ర కుమార్, టొబాకో బోర్డు చైర్మన్ పరిమి రాంబాబు, గద్దె లక్ష్మణరావు, కరాటం రెడ్డిబాబు, కూచిపూడి రమేష్, వామశెట్టి హరిబాబు, అల్లూరి రామకృష్ణ తదితరులు తొలి పూజలు నిర్వహించారు. కాకర్ల శ్రీలక్ష్మికి చెందిన బేలును కాటా పెట్టి వేలం ప్రారంభించారు. టొబాకో బోర్డు చైర్మన్ సిహెచ్ యశ్వంత్ కుమార్ తో మొదటి రోజు నిర్వహించే వేలంలో పొగాకుకు గత ఏడాది కంటే ఎక్కువ ధరకు వేలం నిర్వహించాలని టొబాకో రైతులు కోరారు. దీంతో బయ్యర్లతో చర్చలు చేపట్టారు. కిందటి ఏడాది 290 రూపాయలతో మొదలైన టొబాకో వేలం ఈ సంవత్సరం 265 రూపాయలకు ప్రారంభించడం అనేది సరైన విధానం కాదని రైతులు తొలి రోజే వేలం ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో రైతులను బొజ్జగించే ప్రయత్నం చేశారు. బహుళ జాతీయ మార్కెట్లో డాలర్ రేటు, రూపాయి మారకపు విలువ పెరిగినప్పటికీ కేజీ టొబాకో 265 రూపాయలకే వేలం వేయడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. యుద్ధ వాతావరణం సాకు చెప్పి బయ్యర్లు చేస్తున్న హంగామాను తీవ్రంగా ఖండించారు. పొగాకు తయారీకి 300 రూపాయలపైనే పడుతుందని, ఖర్చులు కలిపి కేజీ పొగాకుకు 350 రూపాయలు గిట్టుబాటు ధర వస్తేనే రైతులకు వెసులుబాటు ఉంటుందని వేలం కేంద్రం 18వ నెంబర్ బోర్డు చైర్మన్ పరిమి రాంబాబు స్పష్టం చేశారు. వేలం నిర్వహించిన పొగాకు బేళ్లను సరైన ధర వచ్చేంత వరకు బోర్డులోనే ఉంచాలని రైతులు టొబాకో బోర్డు చైర్మన్ కు, బయ్యర్లకు తెలియజేశారు. తొలి రోజు వేలం అడ్డుకోకూడదనే ఉద్దేశ్యంతోనే వేలం ప్రారంభించినట్లు తెలిపారు. ప్రభుత్వానికి ఎక్కువ శాతం పన్నులు చెల్లించేది టొబాకో రైతులేనని, అయినప్పటికీ ధర నిర్ణయించడంలో మాత్రం అటు ప్రభుత్వం గాని ఇటు బోర్డు గాని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల బాధను ఎవరికి చెప్పుకోవాలని మీడియా ముందు వాపోయారు. టొబాకోకు సరైన గిట్టుబాటు ధర వచ్చేంత వరకు వేలం ప్రక్రియకు సహకరించేది లేదని తెలిపారు. బయ్యర్లు పునరాలోచన చేసి ధర నిర్ణయించాలని కోరారు. కనీసం కేజీ పొగాకు 350 రూపాయల మేర ధర వచ్చేలా చూడాలని తెలియజేశారు. మీరు ఏం చెప్తే మేము చేస్తాం. మాకు ఇండివిజువల్గా మేము మా స్థాయిలో మేము చేసే రైతులుగా బాధ్యతగా మీకు పెద్ద యుద్ధాలు వచ్చారు కాబట్టి మీకు చెప్తాం. నిమిత్తం ఏం జరుగుతుందో, ఏం న్యాయమో, ఏది అన్యాయమో, ఏం ధర్మో అది అర్థం మీరే చేయండి. మాకు లాస్ట్ రేట్ కంటే తక్కువ రేటు పెడితే ఓపిక పెట్టండి. మీ టొబాకో బోర్డుదే బాధ్యత. టొబాకో బోర్డు మాకు కంపెనీకి మధ్యవర్తి 290 రూపాయలతో మేము అమ్మగలుగుతాం. ఈరోజు 2026 ఆక్షన్ స్టార్ట్ అయింది. ఆక్షన్ స్టార్ట్ అయ్యి రైతులు ఎంతో ఆశగా ఎదురు చూసిన మార్కెట్ 350 రూపాయలు 350 రూపాయలు మేము హైయెస్ట్ ప్రైస్ కావాలని చెప్పి అడగడం జరిగింది. టొబాకో బోర్డుని, ఈడీ గారిని, చైర్మన్ గారిని, అలాగే కంపెనీలకు కూడా అన్ని కంపెనీ ప్రతినిధులకి, ఐటీఐకి అందరికీ 350 రూపాయలు కావాలని చెప్పి అడగడం జరిగింది. వారు చాలా పెద్ద మనసు చేసుకుని ఆ రైతులకి 265 రూపాయలు కనీ విని ఎరగని రేటు ఇచ్చి మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్న వాళ్ళు ఎక్కడికో పతనానికి పాతాళానికి తొక్కేశారని చెప్పి మా రైతులందరి తరపున నేను ఆవేదనతో ఈ మాట అంటున్నాను. 290 రూపాయలు లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసి 456 రూపాయలు హైయెస్ట్కి వెళ్ళింది. అటువంటి పొగాకు మార్కెట్ ని 450 రూపాయల మార్కెట్ తోటి వ్యవసాయం చేసిన మా రైతులు 265 రూపాయలు పొగాకుకి రేటు పెట్టారు అంటే అది ఎంత అన్యాయమో, ఎంత అధర్మమో తెలుసుకుని టొబాకో బోర్డు ఏ విధమైన యాక్షన్ తీసుకుంటుందో, కంపెనీలకి ఇది ధర్మం అనిపిస్తే రైతులకి ఈ 265 రూపాయలు ఇవ్వటం ధర్మం అనిపిస్తే మేము దానికి ఆ ధర్మానికి మేము రైతులందరూ కట్టుబడి ఉంటాం. ఇది ఒక రాజకీయ నాయకులు కూడా పట్టించుకోవడం లేదు. టొబాకో బోర్డు పట్టించుకోకపోతే ట్యాక్స్ పెరిగింది అంటున్నారు. మేము పండించిన పొగాకుల మీద ప్రభుత్వాలకు ట్యాక్సులు కావాలి, కానీ మాకు గిట్టుబాటు ధర కావాలి అంటే ఏ నాయకుడు మాకు అందుబాటులోకి రావట్లేదు. పొగాకు అంటే పగాకు అంటున్నారు, కానీ ఇవాళ స్టేట్ లో 60% పాపులేషన్ అందరూ టొబాకో మీద ఆధారపడి ఉన్నారు. పొగాకు రైతే బాగున్నాడు. ఉన్న పంటలన్నిటికంటే ఒక స్టెబిలిటీగా లాస్ట్ సంవత్సరం చేశారు. మేము ఏ నాయకుడు కూడా మమ్మల్ని పొగాకు గురించి పట్టించుకోవట్లేదు. ట్యాక్సులు పెంచేస్తున్నారు. దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు? కంపెనీలు అందరూ కష్టపడుతున్నారు, అందరూ లాభపడుతున్నారు. ఒక రైతే నష్టపోతున్నాడు. ఈ ట్యాక్స్ వల్ల కానీ, ఈ విధానం వల్ల కానీ మమ్మల్ని కాపాడండి, లేదా పొగాకు పూర్తిగా బ్యాన్ చేసేయండి. మేము వేరే పంటలు పండించుకుంటాం. ఆల్టర్నేటివ్ కాపు ఒక పక్కన పొగాకు పండించమంటారు. గిట్టుబాటు ధర అంటేనేమో అపాయింట్మెంట్స్ ఎవరు, రైతులకేమో అప్రూవ్లో కూరుకుపోతున్నాం. 300 రూపాయలు ఖర్చు అయ్యే పొగాకుకి 265 రూపాయలు పెట్టారంటే ఎంత ధర్మంగా పెట్టారో పొగాకు కంపెనీలందరికీ కూడా మరొక్కసారి మనవి చేసుకుంటూ, ఇటువంటి పరిస్థితి మా రైతులకి రాకూడదని చెప్పి ఆ దేవుణ్ణి, భగవంతుడిని, ఆ వెంకటేశ్వర స్వామిని
పదే పదే కోరుకుంటూ మమ్మల్ని ఈ పంటలోంచి బయటికి తీసుకెళ్ళమని కూడా కోరుకుంటున్నామండి. 350 రూపాయలు 300 రూపాయలు మాకు పెట్టుబడి అవుతుంది. 350 రూపాయలు కూడా ఏమన్నా కనీసం 300 ఇస్తారు అనుకున్నాం. 265 రూపాయలు ఇవ్వటం ఎంత అధర్మమో, ధర్మమో అధర్మమో వాళ్ళే నిర్ణయించుకోవాలి.